మానవునికి భయము ప్రారంభమైనది ఎక్కడ? ఏదెను వనంలో ఆదాము నొద్ద భయం ప్రారంభమైంది. దానికి కారణం ఏమిటి అనేది విశ్లేషించుకోవాలి. దేవుని స్వరము విన్నప్పుడు ఆదామునకు ఆహ్లాదము కలగాలి, ఆనందము కలగాలి. ఎందుకంటే అతడు దేవుని సృష్టి గనుక. కానీ అతనికి ఆనందము స్థానంలో భయము కలిగింది. దానికి కారణం తాను దిగంబరినని తెలుసుకోవటమే. దేవుని స్వరం విన్నాడు, మంచిదే. కానీ దేవుని ఎదుటకు రావటానికి తాను దిగంబరిని అని తెలుసుకున్నందున రాలేకపోతున్నాడు. దేవుడైన యెహోవా మానవుణ్ణి చేసినప్పుడు అతడు దిగంబరుడే. ఆదికాండము 2వ అధ్యాయం 25వ వచనం. ఆదామును అతని భార్యయు వారు ఇద్దరును దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. వారు ఏ వస్త్రము ఆచ్ఛాదన లేకపోయినప్పటికీ సిగ్గు పడనివారుగా, సిగ్గు లేనివారుగా ఉన్నారు, భయము లేనివారుగా ఉన్నారు. వారు దేవుని తిరస్కరించి, దేవుని వాక్కును తిరస్కరించి, దేవుని మాటను తిరస్కరించి, దేవుని ఆజ్ఞను తిరస్కరించి, ఎప్పుడైతే వారు తీర్మానించుకొని దేవుడు నిషేధించినటువంటి మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలాన్ని భుజించారో వారిలో దిగంబరత్వము అనే ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి గుర్తింపు వారికి తెలిసింది. ఏదైతే దేవుడు వారికి వద్దనుకున్నాడో అది వారికి సంభవించింది, వారు తెలుసుకోగలిగారు. వారు దిగంబరులైనప్పటికీ వారికి అది తెలియదు. మేము దిగంబరులమే అనే భావన, దాని వలన కలిగేటువంటి సిగ్గు అనే భావన వారికి తెలియదు. సిగ్గు ఎరుగక ఉన్నవారు ఇప్పుడు సిగ్గు ఎరిగిన వారయ్యారు. కారణం ఏమిటి అని అనగా వారు దేవుడు తినవద్దని చెప్పిన పండు తిన్నారు. దేవుడు తినవద్దని చెప్పిన పండు తినటానికి కారణం ఏమిటి అనగా దేవునితో సమానులు కావాలని అపవాది వలె వారు కూడా తలంచారు. దేవుని మాటపై అవిశ్వాసం ఉంచారు. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు చెప్పిన ఆజ్ఞను వారు నమ్మలేదు. అందుకే వారు ఆ పండు తిన్నారు. సోదరుడా, సోదరి, ఒక్క మాటలో చెప్పాలి అంటే భయానికి కారణం పాపం, భయానికి మూలం పాపం. భయము లేకపోవటానికి కారణం నీతి. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు, భయపడడు. ఎందుకంటే అతడు నీతిమంతుడు, అతని యందు ఏ చెడుతనము లేదు కనుక అతడు దేనికి భయపడడు. నిర్దోషి భయపడడు, నీతిమంతుడు భయపడడు, సత్యవంతుడు భయపడడు. అర్థమవుతుందా? మరి ఎవరు భయపడతారు? దొంగ భయపడతాడు, వ్యభిచారి భయపడతాడు, పట్టుబడతానేమో అని. అబద్ధికుడు భయపడతాడు, దోషి భయపడతాడు, పాపి భయపడతాడు. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఎవరైతే దేవుని యందు అవిశ్వాసం ఉంచారో వారిని ఈ భయము కమ్మేసినట్లుగా మనం చూస్తాం. తదుపరి వారికి దేవుడు మరణము, భౌతిక మరణాన్ని కృప ద్వారా ఇచ్చాడు. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు స్వయంగా వారిని ప్రేమించి కృప చూపి భౌతిక మరణాన్ని కృపగా ఇచ్చాడు. అంతేకాదు ఆ జీవ వృక్షము ఫలము తినకుండా తానే నిరోధించాడు, వారిని బయటికి గెంటాడు. లేని యెడల తీర్పు దినం వరకు వారు బ్రతికి ఉండి పాపము యొక్క పర్యావసానాలు అనుభవించాల్సి వచ్చేది. కనుక ఒక వ్యక్తి పాపము చేసినప్పుడే భయం కలుగుతుంది. అంతేకాదు దుష్టుడు ఎవ్వడు తరమకుండా పారిపోతాడు, దుష్టుడు ఎవ్వరు తరమకుండా పారిపోతాడు. కారణం ఏంటి? అతనిలో తాను దుష్టుడును, తాను నిలవలేను అని అతనికి తెలుసు. అందుకే అతడు పారిపోతాడు. సోదరుడా, సోదరి, నీలో భయం నుండి విడుదల రావాలి. మనుషులకు భయపడవద్దు, పరిస్థితులకు భయపడవద్దు. దేవుడు వాటన్నిటిని మించినవాడు. యేసుక్రీస్తు ప్రభువుని కలిగిన వారు భయ విముక్తులవుతారు.